దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరాన్ని బట్టి దేవుడు ఎన్నో విపత్తుల్లో నుంచి తుఫాన్లో నుంచి సురక్షితంగా కాపాడి మరొక బైబిల్ తరగతిని మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను కూడా చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం వరకు మనం గత కాలంలో ఆలోచించాం. రైట్, గుర్తుందా? రైట్, 21వ వచనం నుండి ఆలోచిద్దాం. ప్రార్థన. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మీ అనాది సంకల్పం ప్రకారంగా ఈ భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ వారు మిమ్మల్ని తడవలాడి కనుగొంటారేమోనని నిర్ణయ కాలములను నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచే తండ్రి, ఈ లోకములో ప్రకృతిని చూసి తెలుసుకోవాల్సిన మేము మీరు వ్రాయించిన గ్రంథాన్ని చూసి కూడా మీ యొక్క చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో మేము పడి ఉండగా మీ వాక్యాన్ని మాకు వినిపించి నమ్మకాన్ని మాకు పుట్టించి మీ ఎడల విశ్వాసాన్ని కలిగించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చి తిరిగి మీ బిడ్డలుగా మీరు చేర్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. భూమి మీద ఈ బ్రతుకులో మరణించే వరకు మీ పిల్లలుగానే బ్రతుకుతూ మీ పిల్లలుగానే చనిపోయే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంకా అధికమైన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, చరిత్రను గురించిన అవగాహన కలిగి ఉండటానికి, అందులో నుంచి ఆత్మీయమైన పాఠాలు కూడా మేము నేర్చుకోవటానికి లేఖనాల పరిశోధన పేరుతో బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తున్న సమయంలో ప్రతి గురువారం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ గురువారం కూడా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. అందులోని శ్రేష్టమైన సంగతులు, ఆనాటి కాలంలో సంభవించిన సంభవాలు, వాటన్నిటిని మేము అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి. దీనికి గాను మాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం వరకు మనం చదివిన దానిలో యోషియా గారు యూదులను పరిపాలించిన రాజుల్లో 16వ రాజుగా ఆయన నియమించబడ్డాడు. అలాంటి భక్తుడు గత కాలంలో లేడు అన్న విషయాన్ని కూడా దేవుడు వ్రాయించాడు. ఎందుకంటే అంతకుముందున్న రాజులు, ఇశ్రాయేల్ రాజులందరూ పతనావస్థలోనికి ప్రజలను తీసుకెళ్తే యూదుల్లో అక్కడక్కడ కొంతమంది మంచి రాజులు కాస్త కోస్తూ దేవుడంటే భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ప్రజలను దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించటానికి కారకులయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు పూర్తిగా అష్షూరు చెరలోకి వెళ్ళిన తర్వాత యూదులు మాత్రం ఇంకా వారు పరిపాలించుకునే అవకాశాన్ని దేవుడు వారికి కల్పించారు. కేవలం వాళ్ళను పరిపాలిస్తున్న రాజుల యొక్క విధేయతను బట్టి, దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఇలాంటి పరిస్థితుల్లో యోషియా గారు సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ, ఆ మందిరంలో గ్రంథం దొరికిన దగ్గర నుంచి, అది విన్న దగ్గర నుంచి బాగా బాధపడిపోయి మా పితరులు ఎంత పాపం చేశారా దేవుని యెడల అని పశ్చాత్తాపడి బట్టలు చింపుకొని ఆయన చేయాల్సిన కార్యక్రమాలను ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఒక పక్క దేవునికి అవిధేయంగా, దేవునికి ఆయాసకరంగా ఉన్న కార్యక్రమాన్ని నిర్మూలన చేస్తూ స్వైర విహారం చేసి ఆ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో దేవునికి నచ్చని పద్ధతులు, బలిపీఠాలు కానీ విగ్రహాలు కానీ
ధ్వజస్తంభాలు కానీ ఇలాంటివన్నీ నాశనం చేసి యెరూషలేముకు వచ్చినట్టుగా మనం 20వ వచనం వరకు చదివాం. ఈరోజు 21వ వచనం నుండి మనం ధ్యానం చేయగలిగితే, అంతటా రాజు నిబంధన గ్రంథమందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా. నిబంధన గ్రంథం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో వీళ్ళు ఏం చేయాలో రాయించాడు దేవుడు. పస్కా పండుగ గురించి మరి చాలామందికి తెలియకపోవచ్చు. ఇశ్రాయేలీలు సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో వెట్టి చాకిరీ చేస్తూ బతుకుతున్న పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర విని మోషే అనే నాయకుడిని పుట్టించి ఆయన్ని పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలుని విడిపించారు. ఆ విడిపించే ఆ రాత్రి, విడిపించింది మధ్యరాత్రి. ఆ రాత్రి వాళ్ళు ఏం చేయాలో, ఎలాని పస్కాను భుజించాలో ఇవన్నీ దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేశాడు. ఒకసారి ఆ వచనాలు చదువుకొని, ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యోషియా గారు ఏం చేశారంటే పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపించను. అంటే చాలా కాలం ఈ పస్కా పండుగను ఆచరించడం మానేశారు. ఎప్పుడో న్యాయాధిపతుల కాలంలో అక్కడక్కడ ఆచరించారు, దానికి ముందు కొద్దిగా ఆచరించారు. కానీ ఈ మధ్యలో రాజుల పరిపాలనలో ఎక్కువ మంది ఆచరించలేకపోయారు. అది ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరే, మోషే గారి నాయకత్వంలో బయలుదేరే రాత్రి ఏం చేయమన్నాడు? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులను కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దానికి ముందు ఒకసారి 11వ వచనం కూడా చదివి, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా, అంటే పస్కా పశువును వధించి ఎలా తినాలో చెప్పాడు. దానికంటే ముందు పులియని రొట్టెలు తినాలని చెప్పాడు. ఆ రాత్రే తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. అంటే ఆ రాత్రి ఒక గొర్రెను వధించుకొని, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఒక గొర్రెను వధించుకొని ఆ రాత్రి తినేయాలి. పులియని రొట్టెలు తినేయాలి. ఇది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి ఆ రక్తాన్ని తీసి వాళ్ళు ఉన్న ద్వార ప్రాంతాలకి రాయాలి, నిలువు కమ్మెలకి రాసినప్పుడు సంహార దూత ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎవరి గుమ్మం ముందు ఆ రక్తం ఉంటుందో గుమ్మం మీద, దర్వాజా మీద, ఆ ఉన్న ఇంట్లోకి సంహారపు దూత ప్రవేశించడు. ఒకవేళ ఆ రక్తపు గుర్తు లేకపోతే ప్రవేశించి అందులో ఉన్న జ్యేష్ఠ కుమారుల్ని, అది జంతువు పశువు కానీ మనిషి కానీ ఎవరైనా మొట్టమొదట తొలిచూలు పుట్టిన బిళ్ళల్ని అందరినీ చంపేశాడు. ఇశ్రాయేలీల్లో ఎవరు చనిపోలేదు, ఐగుప్తులో మాత్రం అందరూ చనిపోయారు. ఇది వాళ్ళకి పస్కా పండగ రోజు విధి విధానాలు అక్కడ తెలియచేశాడు. మీరు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా మొదటి నెల 14వ తేదీ నుంచి ఇది 21వ తేదీ వరకు మీరు పస్కా పండగను ఆచరించాలి అని మీరు తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు. ఒకసారి అదే నిర్గమకాండం 23వ వచనం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వార
ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరమును మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించవలెను. మరియు మీ కుమారులు మీ ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇది తరతరాలు చేయాలి. పిల్లలు అడుగుతారు, ఏంటి ఎలా చేస్తున్నావు అన్నప్పుడు వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పాలి. ఇది ఆనాడు జరిగింది, కొంతకాలం జరిగింది. తర్వాత సరైన రాజులు సరైన పద్ధతిలో వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించకపోవటాన్ని బట్టి సరిగ్గా జరగలేదు. కనాను దేశం వచ్చి ఆక్రమించుకొని శత్రువులను వెళ్ళగొట్టి ఆ దేశాల్లో వీళ్ళు కాపురాలు చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా పస్కాను ఆచరించలేని స్థితిలో వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో యోషియా గారి నాయకత్వంలో ఈ గ్రంథం ఎప్పుడైతే చదివాడో ఆయన ఆ గ్రంథంలో వీడు ఖచ్చితంగా సంవత్సరానికి ఈ తారీఖున పస్కా ఆచరించాలి అని చదివి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. 22వ వచనం, ఇశ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతుల దినముల నుండి ఇశ్రాయేల్ రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూనూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపండి. న్యాయాధిపతుల కాలం దగ్గర నుంచి వీళ్ళందరినీ పరిపాలించిన రాజుల కాలంలో అంత గొప్పగా ఎప్పుడు జరగలేదు. ఏదో భక్తి చేసేసారంటే చేసేసారు, కానీ ఇప్పుడు జరిగినంత గ్రాండ్గా ఇంకెప్పుడు ఎప్పటి నుంచి న్యాయాధిపతుల పాలన దగ్గర నుంచి యూదుల్ని ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజులు పరిపాలించినంతకాలం ఇంత గ్రాండ్గా పస్కా పండుగ ఎప్పుడు జరగలేదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరించబడెను. ఎప్పుడంట? 18. ఈ యోషియా గారు ఎంతకాలం పరిపాలించాడు? యూదులు పరిపాలించిన 16వ రాజు. ఈయన పరిపాలన ఎంతకాలమో తెలుసా? 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోషియా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎంత? 31. అంటే సగం కాలం అయిపోగానే, అంటే 18వ సంవత్సరం కదా ఇది జరిగింది. ఆ సగం కాలం అయిపోయేలోకి అన్ని ప్రక్షాళన చేసేసి ఈ ధర్మశాస్త్రంలో పస్కాను ఆచరించాలి యూదులు అయిన వారు అని తెలుసుకొని గ్రాండ్గా ఆచరించేటట్టు చేసేసాడు. 24. మరియు కర్ణపిచాచి గల వారిని, సోది చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసిన. ఒక పక్క నిర్మూలన చేయాల్సిన వాటిని నిర్మూలన చేస్తున్నాడు, రెండో పక్క ధర్మశాస్త్రంలో దేవుడు ఏవైతే ఇశ్రాయేలీయులు యూదులు పాటించాలని రాశాడో అవన్నీ ఆచరించడానికి ప్రయత్నాలు చేశాడు. అంటే భక్తులైన వారు 2 పనులు ఖచ్చితంగా చేయాలి. ఒకటి, మానేయాల్సినవి మానేయాలి, తీసేసుకోవాల్సినవి తీసేసుకోవాలి. 2, ఆచరించాల్సినవి ఆచరించాలి. మనం తీసేసుకోవాల్సినవి తీసేసుకొని అమ్మ నేను భక్తిని చేస్తున్నాను కదా అనుకుంటాం. చేయాల్సినవి చేయకపోయినా పాపమే. అర్థమైందా? నీలో ఉండకూడనివి ఉంటే పాపం, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాక్యానుసారంగా అవి చేయకపోయినా పాపం. అంటే 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి భక్తులు అనేవారు. ఆనాడు వాళ్ళు విగ్రహాలను కానీ, కర్ణపిశాచి తంత్రాలు చేసేవాళ్ళని కానీ, సోదిగాళ్ళని కానీ, ఇలా దేవుడు వద్దన్న వాటిని తీసేయటం ఒక ఎత్తు అయితే, ఆచరించాల్సినవి చేయాల్సినవి చేయటం ఒక ఎత్తు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలను కూడా నడిపించాడు యోషియా గారు. అర్థమైందా? 25వ వచనం, అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ
పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడును. ఎంత గ్రేట్ అండి యోషియా గారు. అంత పూర్వం ఇలా పాటించినోడు ఒక్కడో లేడంట, ఆ తర్వాత కూడా లేడు. ఇంకేముంది, వీళ్ళ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు 16వ రాజు కదా, ఇంకా 4 రాజులు పరిపాలిస్తారు. 4లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ బానిసల కింద ఉండిపోతారు అంతే. అంటే ఇక తర్వాత ఉండే అవకాశాలు లేవు. అంతకుముందు రాజుల్లో కూడా యోషియా గారిలాగా భక్తిని ఎలా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ. ఏమంటే ఒక పక్క రాజ్య పరిపాలన చేస్తూ పూర్తిగా మనసంతా దేవుని పెట్టుకుని, మనసంతా బలమంతా దేవుడి కోసం ఉపయోగించే రాజులు ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు మనం ఎవరమే రాజులైనా యాజక సమూహం, మనం ఏం చేయాలి? సగం బలమా, పావు బలమా, పూర్ణ బలమా? పూర్ణ బలం ఎవడు వాడుతున్నాడు? పూర్ణ బలాన్ని వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పనుల్లోనూ వాడతారు. పూర్ణ బలాన్ని దేవుళ్ళో వాడితే మందిరం ఎలా ఉంటుందా? కిటకిటలాడిపోద్ది. కిటకిటలాడటం కాదు, కొత్త స్థలం కొని కొత్త మందిరం కట్టుకునేవాడు. మనం 10% కూడా బలాన్ని ఉపయోగించట్లేదు, 10% కూడా మనసు దేవునికి ఇవ్వట్లేదు. ఇస్తే ఇలా ఉండవు. యోషియా గారిలాగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాడు. అంటే దేవుని కార్యక్రమాలు చెయ్యకూడని మాన్పించాడు, చేయాల్సినవి చేయించాడు. అందుకే అంత పూర్వం ఉన్న రాజుల్లో కానీ ఆ తర్వాత ఉన్న వారిలో కూడా అతన్ని వంటి వాడు ఎవరు? ఈరోజు మన గురించి దేవుడు ఈ సాక్ష్యం చెప్పగలడా? ఇలా రాయిస్తాడా మన గురించి? రాయించడు. ఎందుకు? మనం పూర్తిగా దేవునిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. పూర్తిగా మన శక్తి సామర్థ్యాలని, మన మనస్సుని, మన తెలివితేటల్ని, మన ఎనర్జీని దేవుని కోసం వాడలేదు. పూర్తిగా వాడితే దేవుడు యొక్క కార్యక్రమాలు మనం పొందుకుంటాం, అద్భుతాలు చూస్తాం. అవి చేయలేకపోవటం వల్లే మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అయిపోతున్నాం. మన భక్తి అంతే, మన జీవితాలు కూడా అంతే. అది యోషియా గారి గురించి దేవుడు చెప్పిన మాట. 26వ వచనం. ఆయనను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి, అంటే అంతకుముందు రాజులు కదా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీదను మండుచునే చెప్పాడు కదా, నీ దినాల్లో ఏ ప్రమాదం నీకు రాదు అని యోషియా గారికి చెప్పాడు. ఎందుకంటే అంతకుముందు మనష్షే వీళ్ళంతా భ్రష్టు పట్టించారు యూదుల్ని. ఆ కోపాగ్ని ఇంకా యూదుల మీద మండుతూనే ఉంది. దేవుడి కోపం ఇంకా పూర్తిగా చల్లారు, మండుతూనే ఉండెను. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్టు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదనని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకొని ఉండెను. యెరూషలేములో ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నా మహిమ ఇక్కడ ఉంటుంది, నా నామం ఇక్కడ ఉంటుంది, తరతరాలు ఇక్కడే నా మహిమ ఉంటుంది అని వాగ్దానం చేశాడు. ఎవరితో? దావీదు గారితో చేశాడు, సొలొమోను గారితో చేశాడు. ఒకసారి దావీదు గారితో చేసిన వాగ్దానం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. లేదు అంత దూరం ఎందుకంటే రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథంలో ఉన్నాం కాబట్టి 10వ వచనం నుండి చదువుదాం. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, యూదారాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపం చేయుటకు కారకుడైన. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువారు చెవులు గింగురుమన్నట్లు కీడు యెరూషలేము మీదకి, యూదా వారి మీదకి రప్పించుచు నేను షోమ్రోన్ను కోల్చిన నూలును, అహాబు కుటుంబీకులను సరిచూచిన పట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి నా శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరుల ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు
నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుదురు. 16 మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడుతనం నడిచి యోదావారి పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడు. మనష్షే చేసిన దానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని నేను యెరూషలేముని విసర్జించాను అని చెప్తున్నాడు. 28వ వచనం, యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో, జాగ్రత్త వినండి, అతని దినాల్లో ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా, జాగ్రత్త వినండి, ఏ రాజుతో యుద్ధం చేయటానికి వెళ్తున్నాడు? ఐగుప్తు రాజైన ఫరో నెకో ఆ అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాడు. ఈయన వెళుతున్న రాజు ఎవరు యుద్ధానికి? ఐగుప్తు రాజైన ఫరో నెకో. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? అష్షూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్తుంటే ఈయన ఏమనుకున్నాడంటే అష్షూరులకి వీళ్ళకి పడదు, ఇశ్రాయేలుకి, యూదులకి. ఈ యోషియా గారు ఏమనుకున్నా అంటే నా మీదకే యుద్ధానికి వస్తున్నాడు అనుకుని ఈయన ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ విషయం ఇక్కడికంటే మనకి దినవృత్తాంతాల్లో చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయము 35వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఉన్నాను, ఎవరు చదవద్దు. ఇదంతా అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా, ఎవరు? ఐగుప్తు రాజైన ఫరో నెకో ఎక్కడికి వెళ్తున్నాడు? యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరాడు. ఫరో నెకో మీదకి యోషియా గారు బయలుదేరారు. ఈయన వెళ్తుందేమో అష్షూరు వారి మీదకి. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, చక్కగా చూడండి, రాజైన ఫరో నెకో యోషియా గారి దగ్గరికి రాయబారులను పంపి, యోధా రాజా నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. రాయబారులతో సమాధానం చెప్పించాడు. నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, నేను నీ మీదకి రాలేదు. నాకు పూర్వం నుంచి శత్రువులైన అష్షూరీయులు ఉన్నారు, వారి మీదకి నేను యుద్ధానికి వెళుతున్నాను. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి నాకు ఆజ్ఞాపించాను. అంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఫరో నెకోతో మాట్లాడాడు. ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు కాబట్టి నీ జోలికి నేను రావట్లేదు, ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని, అంటే ఫరో నెకో చెప్పిన మాటను యోషియా గారు నమ్మలేదు. దేవుడు ఏంటి నీతో మాట్లాడటం ఏంటి, నా మీద యుద్ధం చేయొద్దని చెప్పటం ఏంటి అని అనుకున్నాడు. ఎంత భక్తుడైనా ఆ సమయంలో ఏమైపోయాడు? కన్ఫ్యూజ్ అయిపోయాడు, మూర్ఖుడైపోయాడు. రాయబారులను పంపించి చెప్పినా ఆయన పట్టించుకోలేం. మారువేషం వేసుకొని మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చును. అంటే దేవుడే ఫరో నెకోతో మాట్లాడించిన మాటలు దేవుడి మాటలని గ్రహించక ఈయనేదో ఫరో నెకో సొంతగా చెప్తున్నాడులే, నా మీద యుద్ధానికి వస్తూ నీ మీదకి రాలేదు, మీ దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను ఆగిపోయానని రాయబారం పంపించాడు. కానీ వాస్తవంగా అయినా నా మీదకే యుద్ధానికి వస్తున్నాడు అనుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎవరి మీదకి? ఫరో నెకో మీదకి. యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయములు తగిలాను,
ఇక్కడ నుంచి నన్ను కొనిపోవుడని చెప్పాను. ఎవరేశారు? బాణాలు వేసేవాళ్ళు వేస్తే ఈ బాణాలు గుచ్చుకున్నాయి. ఈయన యోషియా గారని వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకో వేషం మార్చుకున్నాడు. కాబట్టి నన్ను ప్రమాదంలో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథం మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యోధా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. అంటే ఎందుకు ఎవరెవరి మీదకి యుద్ధానికి వచ్చారనేది మనకు దినవృత్తాంతాలు. ఇప్పుడు రాజుల గ్రంథంలో ఉన్న చరిత్రలన్నీ మళ్ళీ దినవృత్తాంతాల్లో కొన్ని ఇక్కడ వ్రాయబడనివి దినవృత్తాంతాలు మనం తర్వాత చదువుకుంటాం. ఈ గ్రంథం రాజుల 2వ గ్రంథం అయిపోయిన తర్వాత. కాబట్టి యోషియా గారు యుద్ధానికి ఎవరి మీదకి వెళ్ళాడు? ఫరోనేకో మీదకి వెళ్ళాడు. ఫరోనేకో ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు? అష్షూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. నా మీదకి వస్తున్నాడు అనుకొని ఫరోనేకో ఎన్ని మాటలు చెప్పినా వినకుండా, అది దేవుడి మాటని గ్రహించకుండా ఏం చేశాడు? ఆయన మీదకి యుద్ధానికి వేశారు. బాణాలు వేసేవాళ్ళు బాణాలు గుచ్చుకొని ఈయన చనిపోయాడు. ఆయన సమాధి చేశారు. ఎన్నో వచ్చిన దగ్గర ఉన్నాం? 30. అతని సేవకులు అతని శవము రథం మీద నుంచి ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమును తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజును చేసిరి. యోషియా గారి కుమారుణ్ణి రాజును చేశారు ప్రజలు. ఆయన పేరేంటి? యెహోయాహాజు. యెహోయాహాజు. యెహోయాహాజు అంతేనా ఉంది? అమ్మ హాయ్ ఎగరగొట్టబాకండి. రెండు కరెక్టే. యెహోయాహాజు, యెహోయాహాజు. ఈయన యూదును పరిపాలించిన రాజుల్లో ఎన్నో రాజు? 17వ రాజు. 31వ వచనం. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలాను. 23 ఏళ్ల వయసప్పుడు సింహాసనం ఎక్కాడు. యెరూషలేములో ఎన్ని నెలలు పరిపాలించాడంట చెప్పండి? 3 మాసములు ఏలాను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె గలు హమూటలు. అతని తల్లి లిబ్నా అనగానే తెలుపు అని అర్థం. ఆ ఊరివాడైన ఇర్మియా కుమార్తెకు హమూటలు అంటే మంచును పోలినది అని అర్థం. హమూటలు. ఇతడు తన పితరులు చేసినది అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్నా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి ఈయన ఎవరు? ఈయన పట్టుకెళ్ళిపోయింది ఎవరు? ఫరో తీసుకెళ్ళిపోయి ఫరోనెకోకి ఆయన ఈ లిబ్నా పట్టణంలో సైనిక స్థావరం ఉండేదంట. అక్కడికి తీసుకెళ్ళి ఈ 3 నెలల పరిపాలన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి ఈయన బంధించేసి ఈ యెరూషలేము నుంచి జరిమానా విధించాడు. ఎంత జరిమానా అంట? 50 మణుగుల వెండియు 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నిర్ణయించి. అంటే యెహోయాహాజు ఎవరు? యోషియా గారి కుమారుడు. యోషియా గారి కుమారుడు ఒక ఆయన్ని తీసుకెళ్ళి బంధించేసి మళ్ళీ యోషియా గారి కుమారుడైన 2వ కుమారుడిని ఏం చేశాడు ఈయన? ఆయన పేరు ఎల్యాకీము. రాజుగారు నిర్ణయించాడు. ఒక కొడుకుని తీసుకెళ్ళామో తర్వాత మరొక కొడుకుని రాజుగా నియమించాడు. ఆయన పేరు ఎల్యాకీము. అయితే రాజు పేరు ఏం పేరు పెట్టాడు? ఎల్యాకీము అన్న యెహోయాకీము అన్న ఒకటే. అంతేనా? ఎల్యాకీముకి ఏమని పేరు పెట్టాడు? యెహోయాకీము అని పేరు పెట్టాను. యెహోవా స్థాపించును అని అర్థం. యెహోయాకీము అంటే యెహోవా
స్థాపించును అని అర్థం. మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. 3 నెలలు పరిపాలించిన యెహోయాహాజు యోషియా గారి కుమారుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోతే అక్కడ కొంతకాలానికి అక్కడ చనిపోయాడు. ఐగుప్తు దేశంలో కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి వెండి బంగారములను ఫరోకు చెల్లించుచు వచ్చాను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించను. ఇప్పుడు యెహోయాకీము ఎన్నో రాజు అయ్యాడు? 16వ రాజు యోషియా గారు, 17వ రాజు యెహోయాహాజు, 18వ రాజు యెహోయాకీము. ఇతడు 11 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. యెహోయాహాజు 3 నెలలు పరిపాలిస్తే యెహోయాకీము 11 సంవత్సరాలు. యెహోయాకీము సొంతంగా పరిపాలించాడా? ఎవరి కింద ఉండి పరిపాలించాడు? ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో కిందుండి పరిపాలించాడు. అంటే స్వతంత్రాన్ని కోల్పోయారు. స్వతంత్రాన్ని యోషియా గారితోనే ఇంకా స్వతంత్రాన్ని కోల్పోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఇంకా వాళ్ళు పరిపాలించడానికి అవకాశం లేదు. కేవలం యూదుల మీద రాజుగా పెట్టాడు. కానీ ఈ రాజు ఏం చేయాలి? ఆయనకి పన్నులు వసూలు చేసి ఆయనకి ఫరోకి కడుతూనే ఉండాలి. వసూలు చేసి ఫరో నెకోకు చెల్లించుచూ వచ్చాను. ఫరో నెకో అంటే అర్థం దిగంబరుడై మెత్తబడినవాడు అని అర్థం. దిగంబరుడై మెత్తబడినవాడు ఫరో నెకో అంటే అర్థం. 36వ వచనం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. క్రీస్తు పూర్వం 609లో ఇతను ఏలాడు. క్రీస్తు పూర్వం 609లోనే యెహోయాహాజు కూడా ఏలాడు. అర్థమైందా? ఈయన 18వ రాజు. యెహోయాకీము యూదులను పరిపాలించిన రాజుల్లో 11 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి రోమా ఊరివాడైన పెదాయా కుమార్తెగు జెబూదా. రోమా హెచ్చింపు అని అర్థం. ఆ ఊరి పేరు రోమా అంటే హెచ్చింపు అని అర్థం. పెదాయా అంటే యెహోవా విమోచకుడు అని అర్థం. జెబూదా అనగా దానము అని అర్థం. జెబూదా అంటే దానము లేదా అనుగ్రహించబడినది అని అర్థం. ఈ ఊరివాడైన పెదయా కుమార్తెకు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. యూదులు పరిపాలించిన 17వ రాజు అంతే అయ్యాడు. 18వ రాజు కూడా అంతే. ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించాడంట. 24వ అధ్యాయము చదువుదాం. యెహోయాకీము దినముల్లో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము పరిపాలిస్తున్న కాలంలో ఎవరు వచ్చారు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, ఎవరికి దాసుడై? ఫరో నెకో, ఐగుప్తు రాజు అయిన ఫరో నెకోకు దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత ఆ ఫరో నెకో మీద తిరుగుబాటు చేశాడు. ఎవరు? యెహోయాకీము. ఈలోపు అక్కడికి ఎవరు వచ్చారు యుద్ధానికి? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశములను నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమోనీయుల సైన్యములను రప్పించెను. చూసారా ఎంతమంది శత్రువుల్ని యెరూషలేము మీదకి రప్పించాడు. ఒకప్పుడు యెరూషలేము అంటే చుట్టుపక్కల రాజులందరికీ హడల్, భయం. వీళ్ళు దేవుని జనాంగం, వీళ్ళ పక్షాన దేవుడే పోరాడతాడు, అద్భుతాలుగా మహత్కార్యాలు చేసి మరీ మనల్ని చంపేస్తాడు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని అనుకున్న రాజులు ఈరోజు ఏమైపోయింది? మూకుమ్మడిగా అందరు రాజులు ఒకేసారి యెరూషలేము మీదకి దాడి చేయడానికి దేవుడే రప్పించాడంట. కారణం ఏంటి? దేవుడు రప్పించటం వెనక కారణం ఏంటి? వీళ్ళు దేవునికి
అవిధేయులు అయిపోయారు కాబట్టి దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మనం దేవుని ఆధీనంలో ఉన్నంతకాలం దేవుడు కాపుదల మనకు ఉంటుంది. మనం ఎప్పుడైతే బోర్డర్ దాటుతామో, దేవుడిని పట్టించుకోకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటామో, దేవుడు విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెడితే మన పని కుక్కలు చింపిన బిస్తరవుతుంది. దేవుళ్ళలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడిని విడిచిపెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే అనుభవించిన తర్వాత అర్థమైంది. మనం అనుభవించక ముందే చరిత్ర ద్వారా మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుళ్ళలో ఉన్న యోషియా గారి పరిస్థితి ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. ఓ పక్క నిర్మూలన చేయాల్సినవి నిర్మూలన చేస్తూ ఆచరించాల్సినవి ఆచరించే స్థితిలో ఆయన ప్రయత్నాలు చేశాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుడి కార్యక్రమాలు చేశాడు యోషియా గారు. కానీ తర్వాత రాజులు ఏమైపోయారు? తన పితరులాగానే అందరూ అవిధేయులైపోయారు. దేవుడికి చెడు కార్యాలు చేయటం ప్రారంభించారు. అందుకే ఎంతమంది రాజులను ఒకేసారి పంపించాడు చూడండి. కల్దీయుల సైన్యమును, సిరియన్ల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించను. మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చాను. దేవుడు ఆజ్ఞిస్తేనే వీళ్ళందరూ యెరూషలేము మీదకి వచ్చారండి. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు. అంటే యెరూషలేములో ఎవరిని చంపించాడు? మనష్షే నిరపరాధులను, తప్పు చేయని వారికి శిక్ష విధించాడు, తప్పు చేసిన వారిని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడికి మనసు రాలేదంట. పోన్లే వదిలేద్దాం, జాలి పడదాం అనే మనసు దేవుడికే రాలేదంటే ఎంత కఠినంగా ప్రవర్తించాడు మనష్షే. ఆ మనసు దేవుడికి రాలేదంట. మనస్సు లేకపోయాను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు జరిగించిన దాన్ని అంతటినీ గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను, ఎవరు? యెహోయాకీను. యెహోయాకీను అంటే యెహోవా స్థాపించును అని అర్థం. యెహోయాకీను అంటే యెహోవా స్థాపించును అని అర్థం. అతనికి మారుగా రాజైన బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశములనున్న భూమి అంతటినీ పట్టుకొనగా, బబులోను రాజు వచ్చి ఐగుప్తు రాజు స్వాధీనంలో ఉన్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అర్థమైందా? ఏ ఏ ప్రాంతాలంట? యూఫ్రటీసు నది, బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశమున ఉన్న భూమి అంతటినీ పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక ఎన్నటికి తన దేశమును విడిచి బయలుదేరుటకు మానెను. ఐగుప్తు రాజు అరెస్ట్ అయిపోయాడు, హౌస్ అరెస్ట్ అయిపోయాడు. బబులోను రాజు ఫామ్లోకి వచ్చేసాడు. ఐగుప్తు దేశం మొత్తాన్ని వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. అంటే ఇప్పుడు హవా ఎవరిది? బబులోను రాజు వశం చేశాడు. ఏది చేసినా, ఎవరికి రాజ్యం ఉన్నా, ఎవరి రాజ్యం ఊడినా ఎవరి దైవాలన జరిగింది? దేవుని చిత్తం. అధికారులను నియమించేది నేనే, వాళ్ళని పడగొట్టేది నేనే అంటున్నాడు. కాబట్టి బబులోను రాజుకి ఆ శక్తినిచ్చింది దేవుడే. ఒకప్పుడు ఐగుప్తు రాజులకి ఆ శక్తినిచ్చింది దేవుడే. ఇప్పుడు ఐగుప్తు రాజుల శక్తిని క్షీణింపజేశాడు. ఆయన హౌస్ అరెస్ట్ చేయించాడు. బబులోను రాజుకి శక్తినిచ్చాడు. 8వ వచనం. యెహోయాకీను ఎన్నో రాజు? ఇప్పుడు యూదులను పరిపాలించిన రాజుల్లో యెహోయాకీను 19వ రాజు. టపటపా మారిపోయారు చూడండి. 3 నెలలు, 11 సంవత్సరాలు. ఈయన వచ్చేసి 3 మాసములు. ఈయనంత 3 నెలలే పరిపాలించాడు. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై 18 years old యెరూషలేమునందు 3 మాసములు ఏలాడు. ఎంత? 3 మాసాలు. క్రీస్తు పూర్వం 598 ఆ కాలంలో ఈయన పరిపాలించాడు. 598 క్రీస్తు పూర్వం. యెరూషలేము వాడైన ఎల్నాతాను హలో 9వ వచనం, 8వ వచనం.
యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెకు నెహుష్తా అతని తల్లి. ఎల్నాతాను అనగా అర్థం ఏంటంటే దేవుడు దాత అని అర్థం. ఎల్నాతాను అంటే దేవుడు దాత. నెహుష్తా అంటే ఇత్తడి రేకు. మనం ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో మోషే గారి ఇత్తడి సర్పాన్ని చేస్తే ఆ సర్పం అప్పుడు కాటు వేసిన ప్రతివాడు సర్పం వైపు నిదానించి చూస్తే అందులోంచి స్వస్థత కలిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఎవరి పరిపాలనలో, హిజ్కియా గారి పరిపాలనలో వీళ్ళు ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పానికి ధూపం వేసి దానికి బలులు అర్పిస్తూ ఉంటే హిజ్కియా గారు ఏం చేశారు? దాన్ని తుత్తునీయులుగా నాశనం చేశారు. దీనికి వాళ్ళు పేరు పెట్టారు. రాజుల 2వ గ్రంథంలో మనం చదివాం కదా, 22వ అధ్యాయమేనా, రాజుల 2వ గ్రంథంలో దానికి నెహుష్తాన్ అని పేరు పెట్టాడు. ఇక్కడ నెహుష్తా అంటే అర్థం, వాడు పేరు పెట్టింది ఏంటంటే ఇత్తడి సర్పం అని పేరు పెట్టుంటాడు. నెహుష్తాన్ అక్కడ పేరేంటి? నెహుష్తాన్ అనే పేరు రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్తాన్ అను పేరు పెట్టిరి. నెహుష్తాన్ అని పేరు పెట్టిరి. ఇక్కడ చూడండి, ఇత్తడి నెహుష్తాన్ అంటే ఇత్తడి రేకు అని అర్థం. ఇక్కడ కూడా ఏం పేరేంటి? నెహుష్తా అంటే ఆ సర్పం, ఆ ప్రతిమ, ఆ పేర్లు మనుషులకు కూడా పెట్టుకునే స్థితిలోనికి యూదులు మారిపోయారు. ఎందుకంటే అది ఒక దేవతగా భావించారు వాళ్ళు. మన పితరులు సర్పం కాటు తింటే దాని వైపు చూసి దండం పెట్టుకుంటే మనకి ఆ సర్పపు కాటు విషయం ఎరిగిపోయింది. కాబట్టి మన పితరుల్ని సర్పపు కాటు నుంచి కాపాడిన దేవత ఎవరు? ఆ ఇత్తడి సర్పం బొమ్మ, ఇత్తడి రేకు మనల్ని కాపాడింది మన పితరులు. కాబట్టి అది ఒక దేవతగా భావించి దానికి దూపం వేస్తూ దానికి బలు అర్పించే స్థితిలోనికి ఇశ్రాయేలు మారిపోయారు. అంత మాత్రమే కాక ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే మనుషులు కూడా ఆ బొమ్మ పేరు పెట్టుకున్న దాఖలాలు మనకు కనపడతాయి. యెహోయాకీను తల్లి పేరు ఏంటంట? ఎల్నాతాను కుమార్తెకు నెహుష్తా అని అతని తల్లి. అంటే నెహుష్తా అంటే ఇత్తడి రేకు, ఇత్తడి రేకు అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు ఇత్తడి రేకు అని పెట్టుకున్నారంటే అదిగో అక్కడ కాపాడిన దేవత ఆ సర్పం ప్రతిమ ఆమె కాబట్టి ఆ పేరు పెట్టుకుందేమో. అంటే యూదులే దేవతగా భావించారు కాబట్టి ఆ పేర్లు పెట్టుకునే పరిస్థితి సాంప్రదాయంలోకి మనుషులు మారిపోయారు. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత యెహోయాకీము అలాగే చేశాడు, యెహోయాకీను అలాగే చేశాడు. ఆ కాలమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను, సైన్యాన్ని పంపించాడు, పట్టణాన్ని ముట్టడి వేశారు. రాజే స్వయంగా యెరూషలేము మీదకి వచ్చేసాడు. అప్పుడు యోధా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరంలో అతన్ని పట్టుకొనెను. అంటే అందరూ ఏం చేశారు? బబులోను రాజుకి లోబడిపోయారు. బబులోను రాజు మన దేశం మీదకి వచ్చాడనే వార్త వినగానే రాజు మాత్రమే కాకుండా రాజుగారి తల్లిగారు, ఆయన పరివారము, కిందటి అధిపతులు, అతని సేవకులు అందరూ రాజుగారికి లోబడిపోయారు. ఎందుకు? ఈయంతో పెట్టుకుంటే ప్రాణాలే దక్కవు. ఏమని దేవుని జనాంగంగా ఉండి దేవుని ఫలంతో పరిపాలిస్తూ ఒకప్పుడు వీళ్ళకంటే గొప్ప శక్తిమంతులైన అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, ఇత్తీలు, కనానీలు, ఇన్ని 7 జాతుల వారిని నిర్మూలన చేసిన శక్తి సామర్థ్యాలు ఏమైపోయినాయి అంటే భక్తిహీనత శక్తిని ఏం చేసింది? తీసి అవతల పడేసి. భక్తి ఉంటే శక్తి వేరు, భక్తి పోతే శక్తి సామర్థ్యాలు ఏమీ ఉండవు. గొప్పవారిగా పిలువబడిన యూదులు ఈరోజు
పరాయి రాజులకి, అన్ని రాజులకి, దేవుణ్ణే పట్టించుకొని రాజులకు లోబడే దుస్థితి ఎందుకు వచ్చింది అంటే మనలో భక్తి లేకపోవటం. ఈరోజు మనం ఎవరికైనా దాసోహం అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుల బాధతో దాసోహం అయినా ఇంకే కారణాలను బట్టి మనం లోబడే పరిస్థితి వచ్చింది అంటే మనం దేవుడికి ఎదురు తిరిగామని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఎదురు తిరుగుతావో నువ్వు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా రాజీకి రావాల్సిందే. అదే దేవుణ్ణి గొప్ప చేస్తూ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుడి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు ఎవరికి లోబడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ పక్షంగా ఉందెవరు? దేవుడు. దేవుడే మన పక్షంగా ఉంటే ఇంకా మనకు విరోధి ఎవరు? ఎవరైనా సరే మనకి లోబడాల్సిందే. మనం ఎవరికి లోబడాల్సిన పరిస్థితి ఉండే పరిస్థితి లేదు. ఇదిగో రాజుల చరిత్ర అంతా మనకి ఏం నేర్పిస్తుంది చెప్పండి పాఠం. ఇశ్రాయేలు 19 మంది రాజులు పూర్తిగా దేవుణ్ణి వదిలేశారు. మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కష్టాలే అనుభవించారు. 19 మంది రాజుల పరిపాలనలో అక్కడక్కడ ఏదో దేవుడు దయదలిసి వాళ్ళని కాస్త క్షమించాడు, కానీ వాస్తవంగా అందరూ కష్టాలే అనుభవించారు. యూదులు మాత్రం తక్కువ తిన్నారంటే దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అక్కడక్కడ కాస్త మంచి రాజులు ఉండటాన్ని బట్టి యూదులు కాస్త మెరుగ్గా ఉన్నారు. ఇప్పుడు 19వ రాజు అయిన యెహోయాకీను కూడా పరిస్థితి ఏమైపోయింది? పూర్తిగా దేవునికి అవిధేయత చూపిన వాడై యూదులు పాడైపోవటానికి కారకుడయ్యాడు. కాబట్టి పూర్తిగా శత్రువుల రాజుల చేతికి వీళ్ళని అప్పగించాడు. అందుకే లోబడే దుస్థితి వచ్చేసింది. ఆయన తల్లి, ఆయన పనివారు, ఆయన పరివారం, ఆయన సైన్యం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకున్నాడంట. అంటే బబులోను రాజు 8వ సంవత్సరం ఏలుబడిలో అతన్ని పట్టుకొని 13వ వచనం. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేసించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. దేవుడు ముందే చెప్తాడు, ఇందులో నేను ఉండను, మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో చెప్తాడు, అది తర్వాత జరిగే విషయం. ముందే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ సొలొమోను గారు కట్టించిన ఆ కాలంలో ఉన్న ఏంటయ్యి ఇత్తడి ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. ఎక్కడికి? బబులోనికి. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బేదలైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, అంటే యెరూషలేములో గొప్ప గొప్ప వాళ్ళని, బాగా పరాక్రమ కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎవరు నుంచారు? అతి బేదలు. బేదలు కూడా కాదు, అతి బేదలైన వారిని యెరూషలేము. ఎందుకు? వాళ్ళ వలన ఏం ఉపయోగం లేదు. ఇక్కడ వాళ్ళకు కూడా కల్టివేట్ కావాలి, పొలాలు వృధా కాకూడదు, పంట చేతికి రావాలి. కాబట్టి ఈ బేదల్ని దయదలిచి ఉంచితే వీళ్ళు సేద్యం చేస్తారు పంట పొలాలు. అందుకని అతి బేదలను ఉంచాడు. బలపరాక్రమాలు కలిగిన వాళ్ళని పట్టుబడి, ఎందుకంటే వీళ్ళని ఎక్కడ ఉంచితే మళ్ళీ వీళ్ళు ఇంకా బలం పొందుకొని ఎక్కడ మనకు ఎదురు తిరుగుతారో అని వాళ్ళందరినీ బానిసలుగా కొనిపోయాడు. ఎంతమంది అంట వాళ్ళు? 10,000 మందిని. వీరుగాక కంసాల వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయాను. అంటే పనులు చేసే వాళ్ళని. కంసాలి వారు అంటే చెప్పండి, బంగారు పని. కమ్మరి అంటే కుమ్మరి కాదు, కమ్మరి. కమ్మరి అన్నదే కదా. మొత్తానికి ఈ చేతి పనులను ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ పనులు వాడుకోవచ్చు కదా, వీళ్ళకి విద్య వచ్చు కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. జైల్లో కూడా ఖైదీలను తీసుకెళ్ళి నీకు ఏ పని వచ్చు అంటాడు. అక్కడికి వచ్చిన పని వాడి చేత అక్కడ చేయిస్తాడు. బట్టలు ఉతకడం వస్తే బట్టలు ఉతికెత్తారు, రుబ్బటం వస్తే రుబ్బెత్తారు. ఏ పని వస్తే ఆ పని చేయిస్తూ ఉంటారు. అలాగే బబులోను రాజు కూడా యూదులను ఏం చేశాడు? బలవంతుల్ని తీసుకెళ్ళాడు. అవసరమైతే యుద్ధంలో వాడుకుంటాడు, లేదా వాళ్ళ బలాన్ని వాళ్ళ దేశానికి ఉపయోగేటట్టుగా మలుచుకుంటాడు. అతి పేదలైన వారిని మాత్రం ఇక్కడ ఉంచారు. కంసాలి వారిని, కమ్మరి వారిని మొత్తాన్ని చెర తీసుకొని పోయాడు. అతడు యెహోయాకీను రాజు తల్లిని
రాజు భార్యలను అతని పరివారమును దేశములో గొప్పవారిని చెరపట్టి యెరూషలేములోండి బబులోను పురమునకు తీసుకొని పోయాను. యెహోయాకీను భార్యల్ని, తల్లిని మొత్తాన్ని బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చాను. ఏమండి, ఎంత దయనీయమైన పరిస్థితి. నీ దేశంలో దేవుని సహాయంతో హ్యాపీగా బ్రతుకుతూ, విస్తారమైన పంట పండే నేలలో బతుకుతూ, దేవుడి ఆశీర్వాదంతో ఆహ్లాదంగా బతుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏమైపోయింది? ఇతర రాజులకు బానిసలుగా కొనిపోయాడు. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ఏ పని చేయమంటే అది చేయాలి. లేస్తే ఒక తన్ను, కూర్చుంటే ఒక తన్ను. నీ ఇష్టమైంది తినటానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన కార్యక్రమాలు చేయటానికి వీల్లేదు. అంటే ఒక పకంగా కఠిన కారాగార శిక్ష అన్నమాట. అదే దేవుణ్ణి అనుకొని దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఇంత నష్టం ఉండేది కాదు. అప్పుడు అనిపించింది కదా, ఏమనిపించింది? కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు కూడా చాలామందికి ఏమనిపించింది అంటే, ఏంటి దేవుడా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్ని కష్టాలు పాలు చేస్తున్నావు, నువ్వు మా పట్ల మీరు దయ చూపట్లేదు, మమ్మల్ని విడిచిపెట్టావంటారు. ఎందుకు విడిచిపెట్టాడనేది ఆలోచించరు. మన తప్పు మనం ఆలోచించుకోము. దేవుడేదో తప్పు చేసినట్టు దేవుడిని నిలదీస్తాం, కానీ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు, మన అవిధేయత ఏంటి, దేవుడి పట్ల మనం ఎలా బ్రతకలేదు అని మన గురించి మనం ఆలోచించం. ఏ కాడికి తప్పు ఎదుటోడి మీద నెట్టి తప్పంతా అవతలోడిదే, అవసరమైతే తప్పంతా దేవుడిదే అన్నట్టుగా భావిస్తాం తప్ప మన తప్పు ఎంతవరకు ఉంది, మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, దేవునికి ఎన్ని విషయాల్లో సంతోషాన్ని ఇస్తున్నాం అనేది మనం ఆలోచించం. ఇది మానవ సహజం లక్షణం. యూదులు అయిన వారు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమని? దేవుడేదో దూరం అయిపోయాడు, దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారు తప్ప మా అవిధేయత వలన, మా విగ్రహారాధన వలన, దేవుడి కట్టడల విధులు మేము పాటించకపోవటం వల్ల మాకు ఈ దుస్థితి వచ్చిందని అనుకోవట్లా. అనుకుంటే వెంటనే ఏమైంది? పరివర్తన వచ్చింది, మారు మనసు పొందుతారు, దేవుడిని వేడుకుంటారు. వేడుకుంటే వెంటనే దేవుడు దయదలుస్తాడు, క్షమిస్తాడు, విడుదలిస్తాడు. కానీ ఇవ్వాల, ఎందుకంటే వీళ్ళు వేడుకోలేదు కాబట్టి. 17వ వచనం, మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను. బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు, బబులోను రాజు పినతండ్రి అయిన మత్తన్యా అనుకుంటారా? కాదు కాదు. బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యా, కానీ బబులోను రాజు బాబాయ్ కొడుకు పేరు మత్తన్యా అనుకుంటే పొరపాటు. బబులోను రాజు ఏం చేశాడంటే, అతని పినతండ్రి అయిన, అంటే ఎవరి పినతండ్రి? యెహోయాకీను బాబాయి కొడుకు పినతండ్రి అయిన మత్తన్యాకు పుట్టిన పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి, అంతకుముందు యెకొన్యాకు ఏమని పెట్టాడు? యెకొన్యాకేనా? ఎల్యాకీముకి ఏం పెట్టాడు? యెహోయాకీం అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మత్తన్యాకి ఏం పెట్టాడు? సిద్కియా అని మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాడు. అతని స్థానమందు అంటే ఎవరి స్థానమందు? యెహోయాకీను స్థానమందు సిద్కియాని రాజుగా నియమించాడు. ఇప్పుడు ఈ సిద్కియా యూదును పరిపాలించిన చివరి రాజు, యూదులను పరిపాలించిన 20వ రాజు. ఈ రాజుల్ని సెలెక్ట్ చేసింది ఎవరు? బబులోను రాజు. అర్థమైందా? పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. క్రీస్తుపూర్వం 597లో ఈయన పరిపాలించాడు. ఎవరు? సిద్కియా, యూదులను పరిపాలించిన చివరి రాజు. ఇతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా యొక్క కుమార్తెగు హమూటలు యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. చివరి 4 రాజులు కూడా యోషియా గారి తర్వాత ఎవడో సరిగ్గా బతకలేదు. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన
కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా అసలే పవర్ లేదు, వాళ్ళకు లోబడ్డారు. అలాంటి స్థితిలో వీళ్ళు బానిసలుగా ఎంతో వీరుల్ని పరాక్రమశాలుల్ని బబులోను రాజు ఏం చేశాడు? కొనిపోయాడు. వీళ్ళ నాన్నగారి కాలంలోనే కొనిపోతే వీడికి సైన్యం లేదు, ఏమీ లేదు సిద్కియాకి. అయినా ఎందుకు తిరగబడ్డా అంటే ఎందుకు? దేవుడికి ఉగ్రత ఇంకా పెంచుకోవటానికి తిరగబడ్డాడు. అందుకే ఒక మాట, యోధా వారి మీదనో యెరూషలేము వారి మీదనో యెహోవా తెచ్చుకునే కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా వినాశకాలే విపరీత బుద్ధి అని. పోయే కాలం వస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి. ఈ సిద్కియాకి ఇలాంటి ఆలోచనలే వచ్చింది. అందుకే బబులోను రాజు ఎంత గొప్పోడో తెలిసి, ఈయన సైన్యం ఎంత బలహీనమైందో తెలిసి కూడా మూర్ఖంగా తిరగబడ్డాడు. ఏమైంది? పోయే కాలం వచ్చింది. వచ్చే వారం మిగతా 25వ అధ్యాయం మనం పూర్తి చేసుకుందాం. దీంతో రాజుల 2వ గ్రంథం పూర్తి అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా ఒకప్పుడు మీరే రాజుగా ఉండి వారిని పరిపాలిస్తున్నారు. సకల యుగములలో మీరే రాజు తండ్రి. మీ పరిపాలన కింద ఉంటే మాకంతా సుభిక్షంగా క్షేమంగా ఉంటుంది. కానీ ఆనాడు ఇశ్రాయేలీలు అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క పద్ధతిని చూసి మాకు కూడా అలాంటి రాజు కావాలి అని ఒక దురాలోచన చేసి మీ సన్నిధిలో మీ యొక్క దాసుడైన ప్రవక్తల ద్వారా తండ్రి మీరు వారి యొక్క ఉద్దేశాలు తెలుసుకొని కూడా వారికి రాజుని నియమించారు. అప్పటి నుంచి తండ్రి ఏ ఒక్క రాజు వారిని సరిగ్గా పరిపాలించని స్థితిలో ఉండగా అయినా మీరు మీ చల్లని చూపుతో వారిని కాపాడుతూ వస్తున్నారు. సార్వత్రిక ఇశ్రాయేల్ రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించినప్పటికీ విడిపోయిన అన్నదమ్ములు ఇశ్రాయేలీలుగా యూదా రాజులుగా విడిపోయి తండ్రి ఏ ఒక్కరూ సరిగ్గా వారిని పరిపాలించలేని స్థితిలో, మీ ఎడల భయభక్తులు కలిగి పెంచలేని స్థితిలో ఉండగా చివరికి ఇశ్రాయేలుని అష్షూరు చెరలోనికి పంపించారు. చివరికి యూదులు కూడా బబులోని చెరలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితిని మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో మాకు ఆత్మీయమైన పాఠం, మీ ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో మిమ్మల్ని హత్తుకొని ఉంటే మాకు ఏ చింత, ఏ సమస్య, ఎవరి వలన ఏ బెదురు, ఏ భయమో ఉండదని మాకు అర్థమైంది. మీ విషయంలో మేము అవిధేయత చూపిస్తే, మీ కట్టడలు విధులు పాటించడం మానేస్తే, ఏదో అడపాదడపగా పాటించినప్పటికీ ఏదో ఒక విషయంలో మేము పడిపోవటం ఖాయమని, ఎవరో ఒకరికి మేము లోబడటం ఖాయమని, ప్రతి ఒక్కరికి మేము భయపడతామన్న విషయాన్ని రాజుల చరిత్ర ద్వారా మాకు తెలియచేశారు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని, మేము క్రీస్తు యేసునందు ఉన్నవారమై ఎవరికీ భయపడకుండా, ఏ బెదురుకి మేము బెదరకుండా ఉండే ధైర్యాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు నింపండి. వారు శరీర సంబంధులు, మేము ఆత్మ సంబంధం కనుక తండ్రి, ఆత్మనేర్పు మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ తండ్రి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుకుంటూ ఎలా మీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలో, మీకు విధేయులై ఎలా మేము బ్రతకాలో మాకు నేర్పించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇవనైనా రేపటి దినాన మరి సురేష్ యొక్క తండ్రి నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి ఆలోచించి ఉండగా రావలసిన బిడ్డలను సకాలంలో రప్పించండి. కార్యక్రమం అంతా మీ నామ ఘనత కొరకు జరిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు.